సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్ రావు సెటైర్లు వేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డితో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన హరీష్ రావు ఎన్నికల ముందు రేవంత్ రజనీకాంత్ లాగా మాట్లాడి ఎన్నికల తర్వాత గజనీకాంత్ లాగా మారిపోయారని విమర్శించారు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అంటూ కామెంట్స్ చేశారు. అందులో 2 రకాల కటింగ్లు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన వాటికి రిబ్బన్ కటింగ్లు ఒకటి అయితే మరొకటి కేసీఆర్ ప్రారంభించిన మంచి పథకాలను కటింగ్ చేస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు, ఎన్నికలు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది. ఈరోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే, ఏది చూసినా కటింగ్లే పెట్టుండు. ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, ఈయన కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఇది చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. 2 రకాల కటింగ్లు. ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు, భవనాలకు కానీ, ఆసుపత్రులకు కానీ, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, బ్రిడ్జిలకు కానీ, ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుండిపోయి. ఒకటేమో రిబ్బన్ కటింగ్, ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టు. లైక్ కళ్యాణ లక్ష్మి కటింగు, కేసీఆర్ కిట్ కటింగు, న్యూట్రిషన్ కిట్ కటింగు, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కటింగు, ఫీజు రియంబర్స్మెంట్కు కటింగు, బతుకమ్మ చీరలకు కటింగు, దళిత బంధు కటింగు, అన్ని కటింగులు పెట్టుడు. అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు. ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడి